నమస్తే అండి, నేను మీ బోన్సరేను. వారం రోజుల క్రితం నేను మీషోలోని ఒక ప్రోడక్ట్ కొనుగోలు చేశాను అనమాట అండి. అయితే ఈరోజు డెలివరీ అయిందనమాట అండి. అయితే ప్రోడక్ట్ అయితే మాత్రం మాకు చాలా అవసరం. ఎందువల్లంటే నేను ఎక్కువగా మొక్కలు పెంచుతాను కదా, అలాగే మొక్కలు పెంచే వాళ్ళకి ఈ గార్డెన్ వర్క్లు ఎక్కువగా చేస్తారు కదా, వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అండి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది, ఎందుకంటే మన ఇంటి బయట పరిసరాలన్నీ కూడా శుభ్రం చేసుకోవడానికి వాడుకోవచ్చు అనమాట అండి. దీన్ని గార్డెన్ హెవీ అంటారనమాట. అంటే మీలో చాలామందికి ఆ ఇంగ్లీష్ పదం తెలియకపోవచ్చు. తెలుగులో అయితే దీన్ని ఏమంటారంటే పోటుబల్ అంటారు, అలాగే బిల్లకర్ర అంటారు, అలాగే తోపుడు కర్ర కూడా అంటారు అనమాట అండి. అయితే ఇది కర్రతో పాటు రాలేదనమాట అండి, ఓన్లీ ప్లేట్ మాత్రం వచ్చింది. ఆ ప్లేట్ ఎలా ఉన్నదనేది సరే ఓపెన్ చేసి ప్రోడక్ట్ అయితే మాత్రం ఇలా ఉందండి. దీన్ని ఒకసారి ఓపెన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేంట్రా బాబు ప్రోడక్ట్ ఇలా ఉందని చెప్పి అనుకోకండి. ఇది ఎందుకనంటే అండి, దీన్ని ఇంగ్లీష్లో అయితే అండి గార్డెన్ హెవీ అంటారనమాట. చూడండి, గార్డెన్ హెవీ అంటారండి. తెలుగులో అయితే దీన్ని బిల్లకర్ర అంటారు, అలాగే పోటుబల్ల అంటారు, అలాగే తోపుడు కర్ర కూడా అంటారనమాట అండి. అయితే దీనికి కర్ర లేదని చెప్పి కంగారు పడద్దండి. ఇక్కడ ఆల్రెడీ గొట్టం హోల్ ఇచ్చాడు కదండి. ఇందులో మనం ఏం చేయాలంటే, మన ఇంటి దగ్గర చేతి కర్రలు ఉంటాయి కదండి ఎక్కువగానే, ఆ కర్రను ఇందులో మనం చివరి భాగాన్ని సూదుగా చెక్కుకొని ఇందులో సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసుకొని ఇంకో ఇక్కడ హోల్ ఒకటి ఇచ్చాడు చూసారా, మేక్ అనమాట. మేక్ అని వేసుకోవచ్చండి, లేదంటే స్క్రూ అని కూడా వేసుకోవచ్చు అనమాట అండి. ఇదైతే మాత్రం చూశాను, హెవీగా బాగుంది. ఇది అంత హెవీ వెయిట్ ఏం కాదు, కానీ స్ట్రాంగ్నెస్ ఎక్కువగా ఉంది. ఇది చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట, రేకు ఉంగిపోద్దని అవసరం లేదు. అయితే మీలో చాలామంది అండి ప్రోడక్ట్తో మనకు పని ఏంటా అని చెప్పేసి అనుకుంటారండి, కానీ ఈ ప్రోడక్ట్ ఉంటాయండి మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందువల్ల అంటే అండి, మన ఇంటి చుట్టుపక్కల ఎక్కువ గడ్డి వచ్చేస్తుంటుంది కదండి వర్షాకాలం వస్తేనే, ఆ గడ్డి చెక్కడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అండి. అలాగే మన ఇంటి చుట్టుపక్కల వర్షాకాలం నాచు ఎక్కువగా పేరిపోద్ది కదా, ఆ నాచు కూడా చెక్కడానికి చాలా బాగా యూజ్ అవుద్ది అనమాట అండి. అలాగే ఏమైనా ఇసుక కట్ట పోగొట్టుకోవాలన్నా పోగొట్టుకోవచ్చు, సిమెంట్ పని చేసేటప్పుడు ఏమైనా చెత్త కట్ట ఉంటే పోగొట్టుకోవడానికి అది బాగుంటుంది అనమాట అండి. అలా కాకుండా మనం ఏమైనా గార్డెన్ ఒప్పుడు చేసుకోవడానికి కూడా, గడి చెక్కుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుద్ది అనమాట అండి. అయితే దీనికి ఒక మంచి కర్రోడ్ సెట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. అయితే మీరు అనుకోవచ్చు, దీన్ని ఎలా యూజ్ చేస్తే బాగుంటుంది, అలా దీనివల్ల మనం యూజ్ చేసే విధానం ఎలాగా అని చెప్పి అనుకుంటారు మీరు. అయితే ఒకసారి నేను అవుట్డోర్ తీసుకెళ్ళి దీన్ని కర్ర సెట్ చేసి ఒకసారి దీని పని ఎత్తనం ఎలా ఉందన్నది మీకు క్లియర్గా చూపిస్తానండి. చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, ఇది ఎంత బాగా వర్క్ చేస్తుంది అని చెప్పేసి. అయితే ఒకసారి బయటకు వెళ్దాం. ఈ గార్డెన్ హెవీ ట్రైల్ వేయడానికి మనం బయటకు వచ్చామన్నమాట అండి. అయితే దీనికి ఒక సీతకర్ర సెట్ చేస్తే బాగుంటుంది. అయితే మన దగ్గర సీతకర్ర అందుబాటులో లేదు కాబట్టి మా ఇంటి బయట ఒక చెట్టు కొమ్మ ఉంటే ఆ కొమ్మని సెట్ చేశాను అనమాట. అందాక ట్రైల్కి అనమాట అండి. తర్వాత దీనికి మంచి కర్ర నేను సెట్ చేసుకుంటాను. అయితే దీనివల్ల ఏంటి యూజ్ అని చెప్పి మీరు అందరూ అనుకుంటారు కదా, ఇది ఎంత నీట్గా చెక్కుతుందో ఈ ఇసుకట్ట పోగొట్టి చూపిస్తానండి. ఒకసారి చూసుకోండి, ఇంకోండి చూసుకోండి. దీనివల్ల అంత ఉపయోగం ఉందన్నమాట అండి. చూసుకోండి, ఇంత ఉపయోగం ఉంది కాబట్టి చెప్తున్నాను అనమాట అండి. మనం ఇదే కాదనమాట, గడ్డైనా సరే ఏదైనా సరే చాలా బాగా దీంతో పని అవుద్ది అనమాట అండి. చాలా బాగా అవుద్ది. అంటే మా ఇంటికాడ ఇవన్నీ లేవు, దాని గురించి ఇక్కడ తీసుకొచ్చాను అనమాట అండి. చాలా బాగా యూజ్ అవుద్ది అనమాట. గడ్డి కూడా చాలా సింపుల్గా చెక్కేద్దాం అనమాట అండి. గడ్డి కూడా మనం చాలా సింపుల్గా చెక్కేసుకోవచ్చు అనమాట. దీనివల్ల అంత ఉపయోగాలు ఉన్నాయండి. చూసారు కదండి దీని పనితనం. ఇసుక కూడా పోగొట్టుకోవచ్చు, అలాగే గడ్డి ఏమైనా ఉంటే శుభ్రం చేసుకోవచ్చు, అలాగే నాచు కట్ట ఉందనుకోండి అది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అండి. ఇదైతే చాలా బాగుంది. దీనికోసం ఇంకా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. మనం ఈ గార్డెన్ హెవీ అలాగే పోటుబల్ల తోపుడు కర్ర పనితీరు అయితే మాత్రం మీరు చూసారు కదండి. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి. పనితీరు చాలా బాగుంది. ఇది చాలా షార్ప్గా నీట్గా రోడ్డుని చెక్కేస్తుంది అనమాట. అలాగే మన గడ్డి మొక్కలు ఉన్నా నాసు ఉన్నా సరే, అలాగే ఇంకా డస్ట్ ఏమున్నా సరే గోకేద్దాం అనమాట అండి. నాకు చాలా బాగా నచ్చింది. అయితే కర్ర ఒకటి కొద్దిగా వీక్గా ఉందంటే మన కర్ర అందుబాటులో లేక ప్రస్తుతానికి ఈ కర్ర అయితే సెట్ చేశానండి. అయితే నేను బయటికి వెళ్తాను. బయటికి వెళ్ళినప్పుడు అయితే మాత్రం మంచి కర్ర ఒకటి కొనుక్కొస్తాను. కొనుక్కొచ్చి ఆ కర్ర వేసేసి ఒకటో స్క్రూలో లేదా మేకులు వేసామనుకోండి చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట అండి. మన సందుల్లో ఉన్న గడ్డి మొక్కలు కానీ కొలుపు కానీ మొత్తాన్ని కూడా చెక్కేసుకోవచ్చు అనమాట అండి. ఈ ప్రోడక్ట్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఈ ప్రోడక్ట్ అయితే నేను మీషోలో తీసుకున్నానండి. పెద్ద రేట్ ఏం కాదండి, జస్ట్ 161 రూపాయలు అనమాట అండి. కాబట్టి అండి ఈ ప్రోడక్ట్ లింక్ మన వీడియో కింద ఇస్తానండి. అక్కడి నుంచి మీరు ఆ లింక్ క్లిక్ చేసి ప్రోడక్ట్ కొనుగోలు చేసుకోవచ్చు అనమాట అండి. కాబట్టి ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో సరదా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.